నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఆపదలో ఉన్నవారిని ఆసరాగా చేసుకుని చాలామంది మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా సరే కానీ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు రక్తం అవసరమవుతూ ఉంటుంది. రక్తం అవసరమైనప్పుడు చాలామంది సోషల్ మీడియా ద్వారా పలానా గ్రూపు రక్తం కావాలని చెప్పేసి చావు బ్రతుకుల్లో ప్రాణాలతో కొట్టుమిట్లాడుతూ ఉన్నాడు. రక్తం కావాలని చెప్పేసి వీడియోలు మరియు పోస్టులు పెడుతూ ఉంటారు. దీన్ని ఆసరా చేసుకొని కొంతమంది అయితే మోసానికి పాల్పడుతూ ఉన్నారు. పోస్టు పెట్టిన వెంటనే ఆ నెంబర్కు ఫోన్ చేసి, మీకు కావాల్సిన రక్తము నేను ఆ గ్రూప్కు చెందిన వాడిని, నేను రక్తం ఇస్తాను, కానీ నేను చాలా దూరంలో ఉన్నాను, అక్కడికి రావాలంటే కానీ చాలా సమయం పడుతుంది, బస్సులో రావాలంటే ఇంకా చాలా టైం అవుతూ ఉంది, ట్యాక్సీకి మీరు డబ్బులు వేయగలిగితే కానీ నేను వెంటనే వస్తానని చెప్పేసి నమ్మబలుకుతారన్నమాట. వెంటనే మనము ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఏమాత్రం ఆలోచించకుండా 2000 3000 ట్యాక్సీకి అయితే డబ్బులు వేసేస్తాము. ఆ డబ్బులు తీసుకున్న తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తూ ఉన్నారు. ప్రాణాలతో చెలగాటమాడుతూ మోసాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రాణాల కంటే 2-3 వేల రూపాయలు ఎక్కువ కాదు, కానీ ప్రాణాలను అడ్డు పెట్టుకుని ఇలా చాలా మంది మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇటువంటి వారిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక మనిషి ప్రాణాలతో హాస్పిటల్లో పోరాడుతూ ఉంటే అటువంటప్పుడు కూడా మోసాలకు పాల్పడి వాళ్ళ జల్సాల కోసం డబ్బులనైతే అక్రమంగా సంపాదిస్తూ ఉన్నారు. ఇటువంటివి ఏవైనా జరిగితే కానీ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి మీరు పంపించిన ఫోన్పే నెంబర్ కానీ అలాగే అతని యొక్క వివరాలు మొత్తం పోలీసులకు ఇస్తే కానీ ఇటువంటి మోసాలు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.